Gayatri Mata. Gayatri Mata is also known as Veda Mata. Is a revered goddess in Hinduism, particularly associated with the Gayatri Mantra. She is considered the personified form of the Gayatri Mantra, a powerful hymn from the Rig Veda. Gayatri is also known as Saraswati and is seen as the embodiment of knowledge, purity and virtue. The Gayatri Mantra. The Gayatri Mantra is intimately connected to the Gayatri Mantra, a well-known verse from the Rig Veda, Veda Mata, mother of the Vedas. She is also referred to as an Veda Mata, signifying her role as the source and protector of the Vedas. Incarnation of Saraswati. Gayatri is often viewed as an incarnation of Saraswati, the goddess of knowledge, wisdom and learning. Associated with Brahma. In some traditions, Gayatri is considered the consort of Brahma, the creator god in Hindu cosmology. Power and divine presence. Gayatri is believed to possess immense power and divine presence, and reciting her mantra is thought to help devotees achieve spiritual progress and self-realization. Morning prayer. Gayatri is the presiding deity of the morning prayer and rules over the Rig Veda and Garhapatya fire. Trimurti. She is also known as the goddess of Trimurti, being the embodiment of Saraswati, Parvati and Lakshmi. Gayatri Mantramu. The importance of Gayatri Mantramu. భారతదేశము రత్నగర్భము అని అందరికీ తెలిసిన విషయము. అనంతమైన సంపద భారతీయుల సొంతము. దాని వారసులము మనమే. నేడు ఈ కలియుగ కలుషిత వాతావరణం ప్రభావం వల్ల we have forgotten the value and importance of ఋషి సంపద. గురు సంపదను మర్చిపోయాము. సూర్యుడు నుంచి యోగ విద్య అందుకున్న పతంజలి మహర్షి కంటే యోగి ఎవరున్నారు? గురువులందరికీ గురువు ఓంకారము. ఏ గురువైనా ఆ ఓంకారములోంచి పుట్టినవాడే. అకారము, ఉకారము, మకారములతో ఏర్పడినవే ఓంకారము. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపంలో ఉన్న గురువే ఆకాశమున సూర్యుడిగా కనిపిస్తున్నారు. ఉపాసన చేత అనేక మంది అక్షయ పాత్రల్ని, సమంతకమణుల్ని పొందారు. ఈ విద్యను త్వరగా ఎవరు నేర్చుకుంటారో రాబోయే అతి సమీప కాలంలో వాళ్ళే లెజెండ్స్, వారే గురువులు. ద ఫారిన్ కంట్రీస్ ఆర్ మచ్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు లెర్న్ దిస్ విద్య. ఈ విద్యను నేర్చుకునేందుకు ప్రపంచ దేశాలన్నీ మన దేశం వైపుకు గుంపులుగా రాబోతున్నాయి. గాయత్రి మంత్రం మెరుస్తున్న మహావజ్రాలు. ప్రపంచానికి భారతదేశం ఎంతో గొప్పదని, భారతీయ సంస్కృతి అంతకన్నా పరమ గొప్పదని, వేదభూమి అని, కర్మభూమి అని చెప్పుకుంటుంటాం. మనిషిగా పుట్టిన ప్రతి వాడిలో ప్రతిభ దాగి ఉన్నది. సూక్ష్మ రూపంలోని దాన్ని బహిర్గతపరిస్తే వాడే మహానుభావుడవుతాడు. ప్రతి మనిషిలో ప్రతిభ ఉన్నది. దానిని ప్రోత్సహించడం వలన he will become the best performer, even better than before. It means that appreciation leads to improvement, because when people feel valued, they try to perform even better than before. అంటే సూక్ష్మ రూపంలోని దాన్ని బహిర్గతపరిస్తే వాడే మహనీయుడవుతాడు, మహానుభావుడవుతాడు. ఓంకారాంచ పరబ్రహ్మ యావదోంకార సంభవః అకారోకార మకార ఏతే సంగీత సంభవః అకారో విష్ణురూపంచ ఉకార బ్రహ్మరూపకం మకారో భర్గరూపంచ సర్వ ఓంకార రూపకం. ఓంకారము పరబ్రహ్మ స్వరూపము. ఆ ఓంకారమందే యావత్తు జగము పుట్టెను. అందులో అకారము, ఉకారము, మకారములనే 3 అక్షరముల వలన సంగీతము పుట్టెనని భావము. అందు అకారము విష్ణు స్వరూపమనియు, ఉకారము బ్రహ్మ స్వరూపమనియు, మకారము రుద్ర స్వరూపమనియు, ఆ త్రిమూర్తుల స్వరూపమే ఓంకారమనియు అర్థము. ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపంలో ఉన్న గురువే ఆకాశమున సూర్యుడిగా కనిపిస్తున్నారు. శరీరంలో ఓజస్సును, మనసులో తేజస్సును, ఆత్మలో వర్చస్సును నింపే గాయత్రి ద్వారా సవితతో సంబంధం. ఇన్ ద గాయత్రి మంత్ర, సవిత రిఫర్స్ టు ద డైటీ సవిత్ర, ద కాస్మిక్ పవర్ that sustains and energizes the universe. Gayatri Mantra is also known as Savitri Mantra, the sun god before sunrise. Savitri is considered the source of all creation
అండ్ ద మోస్ట్ పవర్ఫుల్ డివైన్ ఎనర్జీ దట్ సస్టైన్స్ లైఫ్. ఈ సవితితో సంబంధం రిలేషన్ పెట్టుకోవడం వల్ల మన శరీరము విపరీతమైన విద్యుత్ ప్రవాహము అధికమై అనేక రిద్ధి సిద్ధులుగాను దివ్య విభూతులుగాను ఊడిగం చేస్తాయి. పట్టుదల తెచ్చుకోవాలి, సాధనతో సాధించాలి. మాతృదేవోభవ అని దైవం ఎలా భావిస్తామో అదేవిధంగా గాయత్రి మంత్రం మించిన దైవం లేదని పురాణ ఉవాచ. శంకరాచార్యుల వారే గయాన్ త్రయతే ఇది గాయత్రి. గయాన్ అంటే ప్రాణములు, త్రయతే అంటే రక్షించేది, ప్రాణములు రక్షించేది గాయత్రి. ఊపిరి శ్వాస. మన ప్రాణాలను రక్షిస్తున్నది ఏది? ఊపిరి శ్వాస. గాయత్రి అంటే శ్వాస అన్నమాట. ఈ శ్వాస యొక్క టెక్నాలజీ గాయత్రి మంత్రంలో ఉంది. ఏ సాంప్రదాయం వాళ్ళు గాయత్రిని విడిచిపెట్టడానికి వీలు లేదు. గాయత్రిని చేసి తీరవలసినదే. రామాయణంలో కూడా ఒక్కొక్క బీజరాక్షరాన్ని తీసుకొని 1000 శ్లోకాలు వచ్చినాయి. గాయత్రి వ్యాఖ్యానమే రామాయణంలోనూ 24,000 శ్లోకాలు రామాయణంలోకి వచ్చినవి. ప్రతి 1000 శ్లోకాలు గాయత్రి మహామంత్రంలో ఉన్నటువంటి ఒక్కొక్క బీజాక్షరానికి వ్యాఖ్యానము. ఇది గాయత్రి మంత్రం యొక్క ప్రత్యేకత. ఇన్ ప్రాపర్ యూసేజ్ ఆఫ్ సౌండ్స్, పవర్ఫుల్ సౌండ్స్ కెన్ కాజ్ సీరియస్ ప్రాబ్లమ్స్. The mantras are a powerful process, need to be properly used and properly initiated. Improper usage of sounds, powerful sounds, and causes serious problems. Nowadays, today's generation education system is for mug-up. కేవలం బట్టి సామర్థ్యాన్ని పెంపొందించేవిగా ఉన్నాయి. ఎంఎస్సి, ఎంబీఏ బట్టి పెట్టి పేరుకు చివరిక అక్షరాలను అతికించుకోవాలంటే 2 సంవత్సరాలు కష్టపడుతున్నాం. వితౌట్ గెయినింగ్ నాలెడ్జ్, ఓన్లీ మగప్. మరి అలాంటి ఋషులు అందించే అమృత తుల్యమైన మహావిద్య అంత ఈజీగా అందించబడుతున్నదా? ఇట్స్ నాట్ ఎన్ ఈజీ. హ్యావ్ టు డూ ఏ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు అని పతంజలి మహర్షి యొక్క ఉద్దేశం. మామూలు స్థాయి నుంచి అంటే మనం ఇప్పుడున్న స్థాయి నుంచి అంత ఎత్తుకు ఎదిగారు. విన్నంత మంది వింటారు, వారికి ఉజ్వల భవిష్యత్తు. వినిన వారు వినరు, వారిది దుర్బల భవిష్యత్తు. యథేచ్ఛసి తదాకురు. వింటే విను, లేకపోతే లేదు. అర్జునుడితో శ్రీకృష్ణుడు చెప్పిన మాట. శ్రీరామకృష్ణ పరహంస అయినా, సివివి అయినా, షిరిడి సాయిబాబా అయినా, లాహిరి మహాశయ అయినా, పరమహంస యోగానంద అయినా గాయత్రిని అందించడం. ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. గాయత్రి మంత్రంలోని 24 బీజాక్షరాల్లో 24 దేవతలు ఉన్నారు అన్నది పురాణ వాచ. అందుకే గాయత్రి మంత్రానికి అంతటి ప్రాముఖ్యత. గాయత్రి మంత్రం పరబ్రహ్మ స్వరూపం. తత్ గణేశుడు, స నృసింహస్వామి, వి విష్ణువు, తు ఈశ్వరుడు, వా శ్రీకృష్ణుడు, రే రాధాదేవి, నీ లక్ష్మి, యం అగ్నిదేవుడు, భా ఇంద్రుడు, గో సరస్వతీదేవి, దే దుర్గాదేవి, వా హనుమాన్, స్య భూదేవి, ధీ సూర్యభగవానుడు, మా శ్రీరామచంద్రుడు, హి సీతాదేవి, ధీ చంద్రుడు, యో యమధర్మరాజు, యో బ్రహ్మదేవుడు, నహ వరుణదేవుడు, ప్ర నారాయణుడు, చో హయగ్రీవుడు, ద హంసదేవత, యత్ తులసీమాత. ఆ సవిత యొక్క 3 విశేషమైన శక్తులు మన కోరికలు తీర్చేవే. మన కామమయ శరీరానికి సంబంధించిన మహాశక్తులివి. 1 పరుశువేది, 2వది కల్పవృక్షము, 3వది కామధేనువు. ఈ 3 మహాశక్తులు ప్రతి మహాత్ముడి దగ్గర ఉన్నాయి. ప్రతి ఋషి ఈ మహాశక్తుల్ని వశం చేసుకున్నవాడే. విశేషమైనటువంటి ప్రజ్ఞను మార్చుకుంటే ఆ మహాశక్తులు మనకు లభిస్తాయి అన్న సూత్రాన్ని మన ఋషులు అందించారు. మొదటిది పరశువేది. దీన్నే చింతామణి అని కూడా అంటారు. చింతామణి అనేది ఒక మణి. దారిద్ర్యాన్ని నాశనం చేయడానికి ఆ మణి ఒక్కటుంటే చాలు. చింతామణి గృహాంతాస్త అని లలిత సహస్రనామంలో వస్తుంది. మనకు కావలసినవన్నీ బంగారంగా మార్చేసుకోవచ్చు. మరి అలాంటి చింతామణి గృహం ఉందనుకోండి, చింతామణులతో నిర్మించిన గృహంలో ఉండే ఆ తల్లి సహజ ప్రేమ రూపిణి అని భావము. ఈ పరుశువేది అనేది ఓ మానసిక స్థితి. అదే ప్రేమ అని చెప్పబడినది. ప్రేమ గనక ఉంటే మీ పరిధిలోని వారందరూ మీలాగే మారిపోతారు. అభిమానం అంటే పైకి ప్రదర్శించేటువంటిది. ప్రేమ అంటే లోపల నుంచి ఉద్భవించే ఓ విశేషమైన ఆర్తి.
భారతీయ ఆధ్యాత్మికత ఎక్కడ దెబ్బతిందంటే భక్తులు లేక కాదు, జ్ఞానంతో కూడిన భక్తి లేక. గాయత్రి మంత్రం జపం చేసుకున్న చాలు, వచ్చే ఫలితాలు మామూలుగా ఉండవు. ఏ గురువు చెప్పినా, ఏ ఋషీశ్వరులు చెప్పినా ఆ పరశువేది గురించి చెప్పారు, ఈ ప్రేమతత్వం గురించి నేర్పారు. ఆ పరశువేది అనేది ప్రేమతత్వం మీ దగ్గర లేకుండా ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని శ్లోకాలు చదివినా, ఎన్ని స్తోత్రాలు చేసినా అవన్నీ వట్టి వృధా. ప్రేమ సామ్రాజ్యాన్ని విస్తరింప చేసుకోవాలి. అప్పుడు మనకు చింతామణి గృహంలో ప్రవేశం లభిస్తుంది. రెండవది కల్పవృక్షం. కల్పవృక్షం కింద కూర్చొని ఏదనుకుంటే అది జరిగిపోతుంది. ఋషులు తపశక్తి సంపన్నులు, వాళ్ళేమనుకుంటే అది జరిగిపోతుంది. ఈ తపశక్తి ఎంత ఎక్కువగా ఉంటే కల్పవృక్షం మీకు అంత దగ్గరగా ఉందన్నారు. గాయత్రీదేవి ఉపాసన చేత గాయత్రి మంత్రము పదార్థముగా మారిందన్నమాట. తపస్సు అంటే పదమును పదార్థముగా మార్చడమే. దీనినే కల్పవృక్షము. యూ కెన్ మేనిఫెస్ట్ వాట్ యూ రియల్లీ వాంట్ ఈవెన్ వితౌట్ డూయింగ్ ఎనీ యాక్టివిటీ ఇఫ్ యూ ఆర్గనైజ్ ఇన్ వన్ డైరెక్షన్ అండ్ కీప్ ఇట్ అన్వావరింగ్ ఇన్ దట్ డైరెక్షన్ ఫర్ ఎ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్. We have done plenty of wonderful things on this planet, and very, very horrible things have done on this planet. A well-established mind, a mind which is in a state of samyukti, is referred to as a kalpavruksha. If you organize your mind to a certain level of organization, it in turn organizes the whole system. Your body, your emotion, your energies, everything gets organized in that direction. Once all these 4 directions of you are organized in one direction, anything that you wish happens without even lifting a little finger. If you do this, you are a kalpavruksha yourself. మూడవది కామధేనువు. నేను ఆత్మను అనే ఎరుక. ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి యొక్క మనసు విశాలమై విశ్వం అంతటితో ఏకమవుతుంది. అన్నిటి అంతరార్థాన్ని గ్రహించగలడు. అందున్న జ్ఞానాన్ని తెలుసుకుంటాడు. మనసును వశం చేసుకున్నవాడు. మనసు చెప్పినట్టు అతను ఆడడు, అతడు చెప్పినట్టు మనసు ఆడుతుంది. ఆత్మ పరమాత్మనే విశ్వసిస్తాడు. ఆత్మగా అది మనలో ఉండి పరమాత్మగా బయట ఉందన్న విషయం మనందరం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నేను అమరుణ్ణి, ఆత్మస్వరూపిణ్ణి, అంతటా వ్యాపించి ఉన్నవాడిని అనేటటువంటి జ్ఞానం ఉన్నవాడు. ఎంత సులభం అంటే వివేక చూడామణిలో రెప్పపాటు వేయడం కంటే కూడా తేలికైన పని అంటే ఆత్మజ్ఞానం పొందటమే. మొట్టమొదటిది ప్రేమ, పరశువేది. రెండవది తపస్సు, కల్పవృక్షము. మూడవది నేను ఆత్మను అని ఎరుక, కామధేనువు. ఈ 3 మానసిక స్థితులు కలిగినటువంటి వ్యక్తి యోగి అని అనబడతాడు. అంటే ప్రేమతో అందరినీ కలుపుకుంటూ తక్షణం పని చేయగలగడం, లక్ష్యం కోసం తప్పించడం వంటి లక్షణాలు కలిగినవాడు. నేను ఆత్మస్వరూపిణ్ణి, అంతటా వ్యాపించి ఉన్నవాడిని అనేటటువంటి జ్ఞానం ఉన్నవాడు. వాడి దగ్గర పరశువేది లేక చింతామణి ఉన్నట్టే, కల్పవృక్షం కింద ఉన్నట్టే. వాడి దగ్గర కామధేను కూడా ఉన్నట్టే. అలాంటి యోగాన్ని గాయత్రి మంత్రం జపంతో సాధించవచ్చు. ఓం సింబల్ ఆఫ్ పరబ్రహ్మ. భువః భూలోక ఫిజికల్ ప్లేన్, భవః అంతరిక్ష లోక గెలాక్సిస్ ఆస్ట్రల్ ప్లేన్, స్వాహ స్వర్గలోక సెలిసిషియల్ ప్లేన్, తత్ తత్ పరమాత్మ, సవితుః ఈశ్వర ఆర్ క్రియేటర్, వరేణ్యం ఫిట్ టు బి వర్షిప్డ్, భర్గో రిమూవర్ ఆఫ్ సిన్స్ అండ్ ఇగ్నోరెన్స్, దేవస్య జనన స్వరూప, ధీమహి వి మెడిటేట్, ధియో బుద్ధి ఇంటెలెక్ట్స్ అండర్స్టాండింగ్, యోహ్ విచ్ హూ, నహ అవర్స్, ప్రచోదయాత్ గైడ్ అండ్ ఇన్స్పైర్ అవర్ థాట్స్ అండ్ యాక్షన్స్. మన సనాతన ధర్మంలో గాయత్రి మంత్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. మొదటిసారిగా ఋగ్వేదంలో ప్రస్తావించబడిన ఈ గాయత్రి మంత్రం సంస్కృతంలో లిఖించి ఉంటుంది. ఈ 24 బీజాక్షరాలను ఆధారం చేసుకుని ఆలయాలు కూడా నిర్మించారు మన పూర్వీకులు. మరి మన సనాతన హిందూ ధర్మంలో ఇంతటి మహిమ కలిగిన గాయత్రి మంత్రం అర్థం, దాన్ని జపించడం కలిగే ప్రయోజనాలు ఎన్నెన్నో అని మన ఋగ్వేదంలో ప్రస్తావించబడినది. ఈ ప్రపంచానంతటికీ మూలమైన శక్తిని ప్రచోదింప చేయుగాక.
24 అక్షరములు గాయత్రి మంత్రము. 24 గంటలు నిన్ను రక్షించగలిగిన అద్భుతమైన మంత్రము. వాల్మీకి మహర్షి అక్షరానికి 1000 శ్లోకాలు చొప్పున 24,000 శ్లోకాలు వ్యాఖ్యానం చేశారు. గాయత్రి మాతను ధ్యానం చేసేటప్పుడు 5 శిరస్సులతో ధ్యానం చేస్తాము. ఏమిటి ఆ 5 శిరస్సులు? పంచభూతాత్మక ముఖమైనటువంటి ఈ బ్రహ్మాండము, ఆ బ్రహ్మాండము యొక్క అంశ అయిన ఈ పిండాండము. పృథ్వీ వాపస్సు తేజో వాయురోకాకాశము. పృథ్వీ, ఆపహ, తేజో, ఆయు, ఆకాశము. ఈ 5 నిర్మాణమైనది బ్రహ్మాండము. ఈ బ్రహ్మాండము యొక్క అంశ అయినటువంటి ఈ దేహము. పృథ్వీతత్వము చర్మము, మాంసము, ఎముకలు, వెంట్రుకలు ఇచ్చారు. ఆపహ అంటే నీరు, మూత్రము, రక్తము ఇచ్చారు. మన శరీరం కూడా పంచభూతములతో నిర్మాణితమై తత్వము కాబట్టి ప్రకృతి అంతా నింపి మిడికృతమైన చైతన్యాన్ని ఈ మంత్ర సాధన ద్వారా మనం ఆవాహన చేయవచ్చు. ఏ మూలశక్తి కారణంగా చరాచర సృష్టి ఉనికిలో వస్తుందో దానిని నువ్వు పట్టుకున్నట్లయితే నీ జీవితము అద్భుతంగా ఉంటుంది. లోకంబులు లోకేశులు లోకస్తులు దెగిన తుది నా లోకంబు పెంజీకటి కవ్వల నెవ్వం డేకాకృతి వెలుంగు నతని నే సేవింతున్ అని ఎప్పుడో చెప్పినారు పోతనామార్చుల వారు. ఆ మూలశక్తియే ఆ ప్రణవనాదము, సకల లోకాలకు మూలము. ఈ సమస్త సృష్టి ఉనికిలో ఉండటానికి కారణం అవుతుంది. మన స్థితి శక్తిగా మారుతుంది. గతిశక్తి, స్థితిశక్తి రెండు సమానంగా ఉన్నప్పుడు మన అంతర్లీనముగా ఉన్న నీలోని వెలుగు బయటకు వస్తుంది. ఉత్తమోత్తమైన ఆ సూర్యశక్తి, ఆ ప్రకాశము, ఆ తేజస్సు, ఆ కాంతి కిరణాలు నిన్ను నేను ధ్యానం చేస్తున్నాను, నన్ను సరైన మార్గంలో నడుపుగాక అని అద్భుతమైన అర్థంతో మంత్రం ఉపాసన చేస్తావో నీవు మహనీయుడితో, మహానుభావులతో సమానుడవుతావు. అందుకే నా గాయత్రి సమో మంత్ర నా మాతృఫల దేవతా అని మన హైందవ ధర్మం, హైందవ శాస్త్రం తెలియజేసినది. గాయత్రికి మించిన మంత్రము, తల్లికి మించిన దైవము లేదు. గాయత్రి మంత్రాన్ని సాధన చేస్తూ ఆ మంత్రాన్ని అందించిన విశ్వామిత్రుని మహర్షిని స్మరించుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు, సర్వలోకానాం సమస్తా సుఖినో భవంతు.